ఓటీన్ టీవీకి స్వాగతం. ఒకప్పుడు హైదరాబాద్కి ధీటుగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందున్న విజయవాడకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని, ఆటోమొబైల్ రంగంతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి కావలసిన సలహాలు సూచనలు అందించాలి అని, రాజకీయాలు మానేద్దాం, విజయవాడ అభివృద్ధి గురించి ఆలోచిద్దామంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్స్ అసోసియేషన్ ఫెసిలిటీ సెంటర్ను సందర్శించారు. ఈ సెంటర్లో ఉచితంగా ఏర్పాటు చేసిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సెంటర్ను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్, విజయవాడ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అసోసియేషన్, జేఆర్డీఐల సర్వీస్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంలో పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి, ఆటోమొబైల్ రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనే అంశంపై పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎంఎస్ఎం ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డి రామకృష్ణ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తను తయారు చేసిన నివేదిక ఎంపీ కేశినేని శివనాథ్కు అందజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఒకప్పుడు హైదరాబాద్కి ధీటుగా విజయవాడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉండేది. ఆ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో ఒక ఇండస్ట్రీ కూడా రాష్ట్రానికి రాలేదు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించే పథకాలు, సబ్సిడీల గురించి ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వల్ల ఎక్కువగా ఎవరూ ఉపయోగించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఎం ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోనేపూడి దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ ఎంఎస్ రామచంద్రరావు, విజయవాడ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ నాగేశ్వరరావు, జేఆర్డీ టాటా ఐలా సర్వీస్ సొసైటీ చైర్మన్ టి వినోద్ బాబు, ఐపీఐఐసి ఐలా మాజీ చైర్మన్ శంకర దుర్గాప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.